యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను నా భార్యని కళ్ళారా చూసుకుంటా. ఎలా ఉంది ప్లాన్? సూపర్ కదా. ఎంతైనా నేను ఎవరు కొడుకుని చెప్పు అమ్మా. నేను చెప్పిందంతా అర్థమైంది కదా? అర్థమయ్యిందిరా, అందరికీ అర్థమయ్యింది. సూపర్. ఐ లవ్ యూ డార్లింగ్. హలో హలో, ఇదేంటిది? బాయ్ కూడా చెప్పకుండా కట్ చేసేసింది. ఓ, శివాని ఏమైనా అక్కడ దగ్గరలోకి వచ్చి ఉంటుంది. మన ప్లాన్ని సీక్రెట్గా మెయింటైన్ చేయాలి కదా. వెరీ గుడ్ అమ్మా, గుడ్ జాబ్. భోజనం. ఏం మాట్లాడుతున్నావు? నీ ప్లాన్ ఫెయిల్ అవడానికి ఎలా సాధ్యం? నీ శక్తిని ఉపయోగించలేదా? చేశాను, కానీ ప్రయోజనం లేకపోయింది. ఎందుకు? శివాని అడ్డొచ్చింది. శివాని అడ్డొస్తే ఏమైంది? తన్ని తప్పించొచ్చు కదా. కుదరలేదు. ఇంత సులభంగా చెప్తున్నావేంటి? శక్తి ఉన్నది నీలో, తనలో కాదు. నాగిని నువ్వు, తను కాదు. తనని ఆపలేకపోయావా? మాట్లాడు మాయంగిని, ఎందుకు ఈ పని నీ వల్ల కాలేదు? అది నిన్ను ఏదో అనుకో నమ్మినందుకు మంచి మర్యాదే చేశావు. ఎప్పుడు ఓడిపోవడమే. ఒక్క విషయంలో అయినా గెలిచావా? సహాయం చేస్తాను అని మాటిచ్చి అన్ని కష్టాలు మాత్రమే ఇస్తున్నావు. మా నాన్నమ్మ ఎందుకు నీ దగ్గరికి పంపించింది నన్ను? ఎందుకో నా సమయమే బాలేదనిపిస్తోంది. సమయం బాలేంది నీది కాదు, నిన్ను నమ్మాను కదా, నాది. త్రివిక్రమ్, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? ఇంకా చాలా ఆపేసి. ఈ మాటల్ని విని విని నాకు విసుగొచ్చేస్తుంది. ఇంకా ముందు నీ సహాయం వద్దు, ఏమీ వద్దు. నేనే ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తావు? అది నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కోపంలో ఏవేవో నిర్ణయాలు తీసుకోకు. నీ సలహాలు నాకు వద్దని చెప్పాను కదా. నీలాంటి ఫెయిల్యూర్ ప్లాన్ నాది కాదు. నేను పెట్టే అడుగు అస్సలు తప్పవదు. మా అమ్మని ఎలా కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఎలా దారికి తీసుకురావాలన్నది నాకు బాగా తెలుసు. నేను అదే చేస్తాను. ఏం చేస్తావో అది చెప్పు. చెప్పి చెయ్యను, చేసి చూపిస్తాను. త్రివిక్రమ్, నా మాట విను. అతను వెళ్తున్న వేగం చూస్తుంటే ఏదో అపాయం చేసేలాగే కనిపిస్తున్నాడు. వచ్చావా? నువ్వెందుకు ఇంకా రాలేదా అని ఆలోచిస్తూ ఉన్నాను. అమ్మగారికి ఆకలేస్తోంది, భోజనం ఇవ్వరా? త్రివిక్రమ్, నువ్వు ఎందుకు? నేను తెచ్చింది తీసుకోవా, లేక నేనిచ్చింది తింటే జీర్ణం అవ్వదా? ఎందుకురా అలా అడుగుతున్నావు? ఎవరిస్తే ఏంటి? నువ్వు తెచ్చిందివ్వు, అది కూడా తింటాను. మామ్, మొత్తానికి మీరనుకున్నదే చేస్తున్నారు కదా. మీరు చేస్తున్నది పిచ్చితనం అనిపించట్లేదా? ఎందుకురా, ఏమైందని? కోడలయ్యే అమ్మ ఇంటి ముందు నిలబడి ఇలా ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. నేను ఇదే మొదటిసారి చూస్తున్నాను. అది కాదు మామ్, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? రే త్రిశూల్, ఇదంతా జరుగుతున్నది నీ వల్లే. అది కాదు, నీకు లోపల కొంచెం కూడా గిల్టీ ఫీల్ రావట్లేదా? త్రివిక్రమ్, ఇదంతా ఎందుకురా ఇప్పుడు? మాట్లాడే టైంలో మాట్లాడదాం, వదిలే. మామ్, మీరిలా అండం వల్లే వాడు తల మీద కూర్చున్నాడు. వాడు చేసిందంతా కరెక్ట్ అనుకుంటున్నాడు. కాదు, వాడు చేస్తున్న తప్పు కళ్ల ముందు కనిపిస్తున్నా వాడికే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు బ్రో అలా అంటున్నావు? నా మీదున్న కోపం ఇక్కడ ఎందుకు చూపిస్తున్నావు వచ్చి? నేను నీతో మాట్లాడట్లేదు, మామ్తో మాట్లాడుతున్నాను. త్రివిక్రమ్, ఎందుకింత గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడాలి అనుకున్న విషయం జరిగిపోయింది. ఏంటమ్మా జరిగిపోయింది? మీకైపోయి ఉండొచ్చు, కానీ నాకు ప్రతి క్షణం ప్రతిరోజు చంపుతున్న విషయం. త్రివిక్రమ్, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో. ఎందుకు మామ్? వాడు మాత్రం ఉండొచ్చు, నేను మాత్రం ఉండకూడదా? మామ్, శివాని ఇంకా వాణ్ణి ఒప్పుకోలేదు. అయినా వాణ్ణి ఇంటికి పిలిచి ఇద్దరిని బలవంతంగా ఒకటి చేయాలనుకుంటున్నారు కదా. మీకు కొంచెం కూడా ఏం అనిపించట్లేదా? మాటలు ఎక్కువ అవుతున్నాయి,
నువ్వు చేస్తున్నది తప్పు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వాడు చేసింది అంతా కరెక్ట్, నేను చేసింది మాత్రమే తప్పు. నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళను. ఏదో ఒకటి ఈరోజు తీర్మానం కావాలి. నాకంటే వాడే ఎక్కువైపోయాడు కదా. త్రివిక్రమ్, అంత మాట ఎందుకు వచ్చింది? మేమెప్పుడైనా అలా అన్నామా? మీరు నోరు తెరిచి చెప్పలేదమ్మా, కానీ మీరు చేసే పనుల్లో అంతా కనిపిస్తుంది. అయినా మీకు నేను ముఖ్యం కాదు, ఈ వీడే ముఖ్యం. అమ్మా అమ్మా కొట్టద్దమ్మా. అమ్మా 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 వద్దమ్మా. వదలరా, వదిలు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవరు ముందు ఏం మాట్లాడాలో తెలీదా నీకు? అమ్మ వాళ్ల ముందు మాట్లాడాల్సిన మాటలా ఇవి? నీకెప్పుడు అనిపించిందిరా ఇలా? మాకు ఇద్దరు ముఖ్యమేరా, ఇద్దరు ముఖ్యమే. సరే సరే అమ్మా అమ్మా ఊరుకోమ్మా, నువ్వేం కంగారు పడకమ్మా. బ్రో, అమ్మ నువ్వు ఇలాగా ఏడిపించడం అస్సలు బాలేదు బ్రో. నువ్వు వెళ్ళు బ్రో ఇక్కడ నుంచి. ఏయ్, నేనెందుకు వెళ్ళాలరా? ఓ, కొట్టించుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంది కదా, అందుకే వెళ్ళమంటున్నావు. బ్రో, మామ్, నా చెంప మీద కొట్టారు కదా, నా మీదే అధికారం చెలాయించారు కదా. నేను ఎప్పుడో అనుకున్నాను మీరిలా చేస్తారు అని, కానీ ఆ క్షణం ఇప్పుడే వస్తుందని మాత్రం అనుకోలేదు. చూడు త్రివిక్రమ్, నువ్విలా మాట్లాడాల్సింది కాదు. మేమిద్దరం అమ్మలమే, మీ ఇద్దరిని ఒకేలాగా చూసుకుంటున్నాం. మీరిద్దరూ మాకు పిల్లలే. అబద్ధం అబద్ధం అబద్ధం. ఎప్పుడు అబద్ధమే చెప్తారు. మీకు నేను కాదు ఇంపార్టెంట్, త్రిశూలే ఇంపార్టెంట్. ఎందుకనో చెప్పనా? నేను మీ కన్న కొడుకును కాదు, పెంచిన కొడుకును మాత్రమే. ఎవరి గురించి మాట్లాడుతున్నావురా నువ్వు? అమ్మగారి గురించి మాట్లాడుతున్నావా? నువ్వు నా కొడుకువని తెలిసాక కూడా నిన్ను తన ఇంట్లోనే పెట్టుకుని నీకివ్వాల్సిన మర్యాద అంతా ఇచ్చి బాగా చూసుకుంటున్నారు. అలాంటి వారి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అది కేవలం చేస్తున్నారంతే, కానీ నా వైపు ఎవ్వరూ లేరు. నేను మీ కన్న కొడుకైతే వాడు చేసిన తప్పు నేను చేసుంటే అప్పుడు కూడా నా సంసారాన్ని బాగు చేయడానికి వచ్చేవాళ్ళ? లేదు కదా. వచ్చేవాళ్లమే. అబద్ధం. త్రివిక్రమ్, ఏదేదో మాట్లాడకండి. శివాని, దయచేసి కామ్గా ఉండు, నన్ను మాట్లాడినివ్వు. నాకేమైనా వస్తారు కదా, సరే మీ రూట్లోనే వస్తాను. నా సంసారం కూడా బాగు చేసివ్వండి. ఇంకా ఏమీ అవ్వలేదమ్మా, నాకు శివానికి పెళ్లి చేయండి. త్రిశూల్ శివానికి పెళ్ళైపోయిందిరా. కట్టిన తాళిని తీసి పడేయండి. ఇద్దరికి డివోర్స్ ఇప్పించండి. నాకు శివానికి పెళ్లి చేయండి అమ్మా, ప్లీజ్. మీరు అలా చేయలేరు కదా. ఎందుకో చెప్పనా? నేను మీ కన్న కొడుకుని కాదు కాబట్టి. బుద్ధుందారా నీకు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? శివాని మెడలో ఉన్న తాళి తీసేసేంత చెడ్డ మనసారా నీది? అసలు తాళికున్న విలువేంటో తెలుసారా నీకు? ఒక అమ్మాయి మెడలో నుండి తాళిని తీయడం తన భర్త చనిపోయాకే, కానీ నువ్వు నీకు మంచి సంస్కారం నేర్పించి పెంచాను అనుకున్నాను, కానీ నువ్వు ఏమీ నేర్చుకోలేదురా. ఇది ముందే తెలుసుంటే నిన్ను పెంచేదాన్నే కాదు. అమ్మగారు, పెంచడం వదిలిపెట్టండి. ఇలాంటి కొడుకుకి నేను జన్మనిచ్చేదాన్నే కాదు. కన్న కొడుకే తల్లి ప్రేమ గురించి మాట్లాడడానికి వచ్చాడు. దేవుడా, మాకింకా ఎన్ని పరీక్షలు పెడతావు తండ్రి? మీ సెంటిమెంట్ డ్రామా ఆపుతారా? ఇంకా శివాని మెడలో ఉన్న తాళిని తీసేయకూడదు. దాన్ని తప్పు అంటున్నారు. కాదు మామ్,
నేను ప్రేమించిన అమ్మాయికి వచ్చి తాళి కట్టాడు కదా, అది తప్పు కాదా? అయినా నేను శివానీని పెళ్లి చేసుకోవడంలో ఏం తప్పుంది? నేను తన్ని చాలా ప్రేమిస్తున్నాను. త్రిశూల్ ప్రేమించింది నువ్వు ఆశపడ్డ అమ్మాయిని, వాడు తాళి కట్టింది నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయికి. కానీ నువ్విప్పుడు ఆశపడుతున్నది తను తాళి కట్టిన అమ్మాయిని, వాడి భార్యని. పెళ్లి కాని అమ్మాయికి భార్యకి వ్యత్యాసం ఉంది త్రివిక్రమ్. నువ్విష్టపడుతున్నది ఇంకొకరి భార్యని, అది తప్పు. సమాజం అది ఒప్పుకోదు. ఆహా, అన్నీ మీకు కావాల్సినట్టు మీరు మార్చేసుకోండి. మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు. ఇదంతా జరుగుతుంది ఈ త్రిశూల్ గాడి వల్ల. వాణ్ణి ఈరోజు బ్రతకనిస్తే. ఎందుకురా ఇలా తయారయ్యో? ఎవరిదంతా నేర్పిస్తుంది నీకు? నువ్వు మనిషివే కాదు, మృగానివిరా నువ్వు. వెళ్ళురా ఇక్కడి నుంచి, వెళ్ళిక్కడి నుంచి. వెళ్ళరా. అమ్మా త్రిశూల్, నువ్వు మాట్లాడకు. వీడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు. ఇంకా ఇక్కడ ఎందుకు నిలబడ్డావురా? వెళ్ళిక్కడి నుంచి. నీ కాళ్ళు పట్టుకుంటాను, వెళ్ళరా ఇక్కడి నుంచి. అమ్మా దయచేసి మీరు అలా ఏడవకండమ్మా. మీరు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నానమ్మా. త్రిశూల్, ఈ కన్నీళ్లు కేవలం త్రివిక్రమ్ ప్రవర్తన వల్లే కాదురా. నీ జీవితం పాడవుతుందన్న బాధ ఎందులో ఉంది. మా ఇద్దరి కొడుకులు మాకు 2 కళ్ళు అని చెప్తాము. కానీ ఇప్పుడు ఇద్దరి జీవితం కూడా బాగోలేదు. ఒక కన్ను పోయినా కూడా గుడ్డి వాళ్ళమే అవుతాం. శివాని, చూడమ్మా చూడు, అంతా నీ కళ్ళ ముందే జరుగుతోంది. మా కుటుంబం మొత్తం వీధిలోకొచ్చేసింది. ఇదంతా సరిచేయగలిగేది నువ్వు మాత్రమే తల్లి. అవునమ్మా శివాని, త్రివిక్రమ్కి చెప్పిందే నేను నీకు చెప్తున్నాను. మనుషులన్నాక చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. తెలుసో తెలియకో జరిగిపోతూ ఉంటాయి. శివాని, నిజంగా ఎవ్వరూ చెడ్డవాళ్లు కాదమ్మా. నువ్విప్పుడు చూడాల్సింది తప్పుల్ని కాదు, బాధలో ఉన్న మనసుల్ని. నీ బాధ ఏంటో, నువ్వెందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావన్నది నాకు అర్థమవుతుందమ్మా. కాని ఒక్క విషయం చెప్తాను విను. పెళ్ళన్నది అందరూ ఆశపడినట్టు జరగదు. అలాగని జీవితాన్ని సగానికి ఆపడం కూడా కుదరదు. లేక ముందు నుండి బాగు చేసుకుంటాను అని వెనక్కి కూడా వెళ్ళలేం తల్లి. కష్టమో సుఖమో సరిచేసుకొని కష్ట సుఖాలను పంచుకుంటూ జీవించాలి. ఉంది. నీ మనసు గట్టి చేసుకుంటే వాడి జీవితానికి ఒక దారి దొరుకుతుంది. దయచేసి అర్థం చేసుకో శివాని. శివాని, నేను పేదరికంలోనే పెరిగుండొచ్చు, కానీ ఎప్పుడూ ఎవరి ముందు కూడా చేయి చాచి అడిగిన దాన్ని కాదు. కానీ ఈరోజు నేను పెంచిన కొడుకు కోసం
నా కొంగు పట్టి అడుగుతున్నాను తల్లి. నా కొడుకుని నువ్వు నీ భర్తగా ఒప్పుకో. మాకెంత ఆస్తి ఉన్నా సంబంధాలు లేకపోతే ఏమీ లేని వాళ్ళమవుతాం. నేను కన్న కొడుకు కోసం నా కొంగు పట్టుకుని అడుగుతున్నాను. దయచేసి మా ఇంటికి కోడలిగా రామ్మా. అమ్మా, నువ్వు ఊరుకోరా. తల్లికి ఉండే బాధ నీకు అర్థం కాదు. పిల్లల జీవితం పాడవుతే తల్లి సగం చచ్చిపోయినట్టే. తల్లి ప్రాణం ఉండేదే పిల్లల్లో. పిల్లల కోసం తన సర్వస్వాన్నైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉంటుంది. శివాని, నీ దగ్గర భిక్ష అడుగుతున్నాను తల్లి. నా కొడుకు జీవితాన్ని భిక్ష రూపంలో మాకివ్వు. మేము నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం. మీ ఇద్దరి జీవితాన్ని మేమెప్పుడూ కాపాడుతాం. శివాని, మాట్లాడమ్మా, మాట్లాడు. ఒప్పుకుంటావా? మా ఇంటికి కోడలిగా వస్తావా? అమ్మా, క్షమించు నాన్న. నేను నీ జీవితాన్ని సరిచెయ్యలేకపోయాను. త్రిశూల్, క్షమించరా. నీకిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాం. అమ్మా, తప్పు చేసింది నేనమ్మా, తప్పు చేసింది నేను. హే రండి. వద్దే. ఏమండి రండి. వద్దులే. రండి, కూర్చోండి. ఏంటి? నేను ఈరోజు కొత్త రెసిపీ చేశాను, మీరు టేస్ట్ చేయాలి. అరే వద్దు, ప్లీజ్ ప్లీజ్. ఏంటండి, మీకు నా మీద ప్రేమ లేదా? నేను చేసిన వంట తినరా? నువ్వు చేసిన వంట తిని కడుపు బయటకొస్తుందే. పొద్దున్నుండి కేవలం అవుట్ గోయింగ్ మాత్రమే. ఏంటి? నేను వంట బాగా చెయ్యనా? చెయ్యనా? చేస్తావు చేస్తావు, బాగా చేస్తావు. ప్రపంచంలో నీలాంటి వంట ఎవ్వరూ చేయరే. నువ్వు ఒక రకంగా వంట మహారాణి అన్నట్టు. అలాగైతే తినండి. ఏంటి ఇది? ఫ్రైడ్ రైస్ విత్ నూడిల్స్. వద్దు. తినండి, తెరవండి నోరు, తినండి. అయ్యో, ఒక్క నిమిషం. కొంచెం తినండి. వద్దు కొంచెం వద్దు. కొంచెం తినండి. ఎందుకో ఈరోజు విచిత్రంగా చేస్తున్నారు. రాని అడుగుతాను. ఏమండి, ఏమైందండి?
ఏమండి ఏమండి అయ్యో రామా ఏమైందండి ఏమో ఏమైందండి ఏం అవ్వలేదు. హా, సరే ఇంకొక స్పూన్ అండి తినండి. పరమేశ్వర, ఏంటిదంతా? నేనిదంతా సహించలేకపోతున్నాను. ఎందుకు నా పైన కష్టాల వర్షాన్ని ఇలా కురిపిస్తూనే ఉన్నావు?